జ్ఞాన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మొదటి ధర్మ సందేహం, మౌనానికి మించిన ఆయుధం లేదని అంటారు. ఆరోగ్య శోధనకు అలాగే ఆధ్యాత్మిక సాధనకు మౌనం అనేది ఆలంబనగా చెబుతారు. మన శాస్త్రం ఈ మౌనం గురించి ఎలా విశ్లేషించింది? మౌనం అంటే మనం అందరం అనుకుంటాం మాట్లాడకుండా కూర్చోవటం అని అనుకుంటాం. మన శాస్త్రం దీనికి చాలా విస్తృత అర్థం చెప్పింది. మౌనం అంటే కేవలం మాట్లాడకుండా కూర్చోవటం కదా, అదొక భాగం మాత్రమే. త్వంగ్ మౌనము ఉండాలి, చక్షు మౌనం ఉండాలి, ఘ్రాణ మౌనం ఉండాలి. ఇలా మౌనాలని విడగొట్టింది. ఇవన్నీ కలిసి ఉంటేనే మౌనం కింద ఉన్నట్టు లెక్క. జిహ్వా మౌనం ఉండాలి. ఏంటండి, సంక్షిప్తంగా చెప్తాను. త్వంగ్ మౌనము, త్వంగ్ మౌనం అని అంటే చర్మంతో మౌనం. చర్మంతో మౌనం ఏంటండి బాబు, నాలుగుతోటి ఎవడైనా మౌనంగా ఉంటాడు, కానీ చర్మంతో మౌనం అని అంటే తాను ఎవరిని స్పృశించకుండా, తనను ఎవరూ స్పృశించకుండా ఉండేటట్లు చేసుకోగలిగితే అది త్వంగ్ మౌనము అంటారు. అంటే చర్మంతో మౌనంగా ఉండటం. ఇక ఘ్రాణ మౌనం అంటే ఎక్కడ నుంచి ఏవైనా సరే తన మౌనంగా ఉన్నటువంటి తన యొక్క విఘ్నం కలిగించేటట్లుగా ఏ వంట సామాను కానివ్వండి ఇలాంటివి ఆస్వాదించకుండా తను అలాంటివి చేయకుండా గనక ఉంటే అది ఘ్రాణ మౌనము అని అంటారు. అట్లాగే జిహ్వా మౌనము. జిహ్వా మౌనం అంటే తను ఎవరిని ఏమీ అనకుండా, ఇతరులు ఎవరు కూడా తన దగ్గర మాట్లాడకుండా ఉండేటట్లు చేసుకోవాలి. దాన్ని జిహ్వా మౌనము అని అంటారు. అట్లాగే ఇంకొక కర్మేంద్రియం కాలు. కాలుకు సంబంధించి కూడా ఎక్కడ పడితే అక్కడికి సంచారం చేయకుండా, ఇతరులు ఎవరు వచ్చి తను చేస్తున్నటువంటి ఆ దైవారాధనకి విఘ్నం కలిగించకుండా ఉండేటట్లు చేసుకుంటే దాన్ని పాద మౌనము అని అంటారు. ఇట్లాగా కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వీటికి ఆ జ్ఞానేంద్రియాలు చేయవలసినటువంటి పనులు ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తూ, చేయకుండా ఏవైతే ఉండాలో వాటిని చేయకుండా ఉండేటట్లు చేస్తూ, ఇతరులు మనకి ఆ తపశ్చర్యకి నిరోధం కలిగించకుండా ఉండేటట్లు చేసుకుంటూ ప్రవర్తిస్తే దానిని మౌనము అన్నారు. మనం అనుకుంటాం కేవలం ఒక్క మాట మాట్లాడకుండా నోరు మూసుకు కూర్చుంటే మౌనం అంటాం. అది కాదు నాయన, ఇదిగో ఇవన్నీ కలిపితేనే మౌనం కింద వస్తుంది. అలా నువ్వు జీవితాన్ని మలుచుకోమని చెప్పి మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. గురుగారు, గణపతికి సిద్ధి బుద్ధి అనే ఇద్దరు భార్యలు ఉన్నారని, అలాగే కుమారస్వామికి వల్లి దేవసేన అనే ఇద్దరు భార్యలు ఉన్నారని చెప్తారు. కానీ జగద్గురు ఆదిశంకరులు మాత్రం వారికి వివాహం కాలేదని అన్నారు. దీన్ని ఎలా విశ్లేషించుకోవాలి? అవునమ్మా, శంకరాచార్యం మంది శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరి అని ఒక అద్భుతమైనటువంటి గ్రంథం రాశారు. ఆ గ్రంథంలో ఇప్పుడు మీరు ప్రస్తావించిన అంశాన్ని అమూతే వక్షోజౌ అని ఒక చక్కటి శ్లోకం రాశారు. అమ్మవారిని ఉద్దేశిస్తూ సంక్షిప్తంగా శ్లోక భావం చెప్తాను. అమ్మా, ఏవైతే నీ యొక్క ఆ వక్షోజాలు ఉన్నాయో అవి లోకంలో ఇంతవరకు పెళ్లి చేసుకోకుండా బాలకుల్లాగా ఉన్నటువంటి ఆ దిరదవదనికి, ఆ క్రౌంచపానికి, ఆ కుమారస్వామికి ఇద్దరికీ కూడా చక్కటి తృప్తిని కలిగిస్తూ ఉన్నాయి అని ఆ శ్లోకం యొక్క సంక్షిప్త సారాంశం. బాలకౌ, వాళ్ళిద్దరూ కూడా వివాహం చేసుకోనటువంటి వారు అని మనకి ఇది ప్రబల ప్రామాణికంగా మన వాళ్ళందరూ తీసుకున్నారు. ఎందుకంటే ఒక గొప్పవాడు చెప్తే దాన్ని తిరుగు లేకుండా మనందరం స్వీకరిస్తాం. లోకంలో మరి వల్లి దేవసేన వీరిద్దరూ కుమారస్వామికి భార్యల కింద, అలాగే సిద్ధి బుద్ధి అనేటువంటి వారు గణపతికి భార్యల కింద మనం కొలుస్తున్నాం కదా. మరి శంకర భగవత్పాదుల వారు ఇప్పటికీ బాలకుల్లాగా ఉన్నారు. వాళ్ళిద్దరూ క్రౌంచపాణి అంటే క్రౌంచ పర్వతాన్ని చీల్చినటువంటి వాడు బాణంతో కుమారస్వామి క్రౌంచపాణి అంటారు. విరద వదనహ అంటే ఆ ఏనుగు యొక్క ముఖము కలిగినటువంటి వాడు వినాయకుడు. వీళ్ళిద్దరూ కూడా బ్రహ్మచారులే, వీళ్ళిద్దరికీ వివాహం కాలేదు అని శంకర భగవత్పాదుల వారు తిరుగులేని సాక్ష్యంగా అక్కడ రాశారే. మరి దీన్ని సమన్వయం ఎలా చేసుకుంటాము అని అంటే
ప్రతీకాత్మకంగా మాత్రమే వీటిని తీసుకోవాలి. హనుమంతుడు సువర్చల దగ్గర ఎలా తీసుకున్నామో ఇక్కడ కూడా ఆ రకంగానే మనం స్వీకరించాలి. ఏదైనా ఒక కార్యక్రమం జరగాలి అంటే సిద్ధించాలి, సిద్ధించిన దాన్ని బుద్ధిలో నిలుపుకోవాలి, బుద్ధితోటి ఆ కార్యక్రమం చేయాలి. అంటే సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామినం నమామి. అంటే సిద్ధించటానికి, మనకు చక్కటి బుద్ధి లభించడానికి ఆ రెండూ కలిసినటువంటి వినాయకుడికి నమస్కారం. మనం ఆ ఇద్దరిని భార్యల కింద చేసేసాం, కానీ దాని లక్షణం మాత్రం సిద్ధించే లక్షణము, బుద్ధి అనే లక్షణం. ఆ రెండు లక్షణాలు కలిగినటువంటి వాడు ద్విరదవదన. అట్లాగే వల్లి దేవసేన. వల్లి అంటే అల్లుకునేటువంటిది తీగ. ఆయన గనక మనం ఆవిష్కరణ చేస్తూ ఉంటే మన మనస్సులో, కుమారస్వామిని గనక మనం ఆవిష్కరణ చేసుకుంటూ ఉంటుంటే ఆయన మన మనస్సులో అల్లుకొని పోతాడు. ఒక పందిరికి కనుక ఒక తీగ ఏ రకంగా అల్లుకొని పోతుందో ఆ రకంగా ఆ కుమారస్వామి కూడా, ముత్తుస్వామి దీక్షితుల వారు ఏ రకంగా ఆ కుమారస్వామిని ఆరాధించారు. ఎందుకంటే ఆయన మనస్సులో అలా తీగలాగా అల్లుకుపోయారు కుమారస్వామి, ఆ గుహుడు సుబ్రహ్మణ్య స్వామి. అందువల్ల వల్లి అంటే అది అర్థం, మనస్సులో అలా అల్లుకుపోతాడు ఆయన. అలాగే దేవసేనాధిపత్యం ఇస్తాడు. దేవసేనాధిపత్యం ఎటువంటి ఏంటమ్మా, ఒక గొప్ప నాయకుడి కింద మనం చేస్తాడు. ఆయన్ని గనక మనం నమ్ముకుంటే దేవసేన అంటే అది గొప్ప నాయకుడి కింద చేయటం అంటే ఏంటమ్మా, ప్రతివాడు నాయకుడు కావాలి అంటే ముందు స్థానంలో ఉండాలి. ముందు స్థానం అంటే అన్నిటికంటే ముందు స్థానం మోక్షస్థానం, అమృతత్వం. కాబట్టి అమృతత్వానికి దగ్గరగా తీసుకొని వెళ్తాడు కుమారస్వామి. అందువల్ల దేవసేన అనేటువంటి పదాన్ని అక్కడ వాడారు. అంతే తప్పించి అవి ప్రతీకాత్మకాలు కానీ అవి భార్యల కింద మనం తీసుకోకూడదు. అందులో ఉండే ఆంతర్యం మాత్రమే మనం గ్రహించాలి. తెలుసుకోలేనటువంటి పామరులు మాత్రం ఇంకా వల్లీ దేవసేన సమేత, సిద్ధిబుద్ధి సమేత అని చెప్పి వాళ్ళని భార్యల కింద కొలుస్తుంటారు. వారు భార్యలు కాదు, శక్తులు అని శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో చక్కగా మనకి నిరూపించారు. గురుగారు, ఉపవాసం పరిపూర్ణం కావాలంటే 3 రకాల ఆహారాలు వదిలివేయాలని చెప్తారు. ఏమిటా 3? అవునమ్మా, సాధారణంగా ఉపవాసం అని అంటే దేవుడికి సమీపంగా ఉండటం చాలాసార్లు పెద్దవాళ్ళు అనేక మంది చెప్తూ ఉంటారు. కానీ ఉపవాసం అంటే అందరూ అనుకునేది ఏంటంటే తిండి తినకుండా ఉండాలి, ఇది ఉపవాసం. నిజమే, ఉపవాసం అది కూడా ఉపవాసమే. కానీ అదొక్కటే కాదు, 3 రకాల ఉపవాసాలు చేస్తేనే శివరాత్రి మొదలైనటువంటి సందర్భాల్లో ఉపవాసం చేసినట్టు. ఏంటంటే బాబు, మాకు ఒకటే తెలుసు, తిండి తినకుండా ఉంటే అది ఉపవాసం అన్నారు. మిగతావి ఏంటంటే సూక్ష్మ ఉపవాసము, స్థూల ఉపవాసము, స్థూలాతర ఉపవాసము. సూక్ష్మ ఉపవాసం అంటే సంస్కారంతో కూడుకున్నటువంటి మన సూక్ష్మ సంస్కార ఉపవాసం అంటే మనస్సులో ఆ పదార్థాల మీద ఎటువంటి వాంఛ రాకుండా ఉండాలి, వాటిని పూర్తిగా నువ్వు పరిచ్ఛేదించాలి. దీన్ని సూక్ష్మ ఉపవాసం అంటారు. అంటే సంస్కారపూరితంగా కూడా, అంటే ఆ సంస్కారం మనకి రావాలంటే దైవానుగ్రహమే. మళ్ళీ మన సంస్కారయుతంగా మనం తయారు కావాలంటే ఆయన పాదాలు పట్టుకుంటేనే మనకు తయారవుతుంది. కాబట్టి మనస్సులో కూడా అబ్బా కమ్మటి వాసన వస్తుందిరా, ఎందుకు తినలేకపోతున్నానరా అని ఉండకూడదు. ఉత్తమ సంస్కారంగా ఉండగలగాలి. అది సంస్కార ఉపవాసం, సూక్ష్మ ఉపవాసం. ఇక స్థూల ఉపవాసం అంటే మనం ఇందాక చెప్పుకున్నామే, భోజనం ఇలాంటివి పూర్తిగా మానటం. ఇక సూక్ష్మేతర ఉపవాసం అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ తన్మాత్రలు అంటారు. వీటికి సంబంధించి ఎటువంటి భావన ఆ ఉపవాసం చేసే రోజుల్లో మనకి రాకూడదు. శివరాత్రి ఉదాహరణకి తీసుకుందాం. ఉపవాసం చేస్తున్నాం, శబ్దం, ఎక్కడో మంచి పాట వస్తుంది, మనస్సు అటు లాగుతుంది. ఉపవాసం చేసినట్టు కాదు పో అన్నాడు. నువ్వు తిండి మానేసినంత మాత్రాన ఉపవాసం కాదు. శబ్దం కూడా నిన్ను ఆకర్షించకూడదు, చెవులు ఉన్నా వినపడకూడదు. స్పర్శ, ఎటువంటి దాన్ని అబ్బా ఎంత మెత్తగా ఉందని అనుకోకూడదు. స్పర్శ, దేవుడినే స్మరిస్తూ ఉండాలి. ఆ దైవ పాదాల స్పర్శే మాత్రమే నీకు ఉండాలి, మిగతా లోకంలో ఉండేవి ఏవి ఉండకూడదు. రూపం, ఏ రూపాన్ని చూసి నువ్వు ఆకర్షితుడివి కాకూడదు, అది కూడా ఉపవాసమే. ఒక శివరూపం మాత్రమే ఉండాలి, ఆ శివరూపం మాత్రమే మనసు నిండా ఉండాలి. ఆ రకమైన ఉపవాసం చేయాలి. శబ్ద, స్పర్శ, రూప, రస, ఎటువంటి నాలిక్కి రుచి కొలిపేటువంటివి ఏవి కూడా మనం స్వీకారం చేయకూడదు, అది రసోపవాసం. అలాగే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం, ఎటువంటి సువాసనల్ని మనం ఆస్వాదించకూడదు. ఎందుకంటే ఆ రోజు మనం ఉపవాసం చేస్తున్నాం, శివుడికి మనల్ని అర్పించుకుంటున్నాం.
ఈ రకంగా కూడా నువ్వు సూక్ష్మేతర ఉపవాసం కూడా నువ్వు చెయ్యగలగాలి. ఈ 3 గనక నువ్వు చేయగలిగితే అప్పుడు నువ్వు ఉపవాసం పూర్తిగా చేసినట్టు లెక్క అని పెద్దవాళ్ళు చెప్పారు. ఈ రకంగా ఉపవాసం చేయగలగాలి. ఆ రకంగా ఉపవాసం అందరూ చేసి ఆ పరిపూర్ణ శివానుగ్రహాన్ని అందరూ పొందెదరుగాక. గురువుగారు, సంప్రదాయాన్ని అనుసరించేవారు భోజనానికి కూర్చునేటప్పుడు కంచం లేదంటే విస్తరి చుట్టూ నీళ్లు చల్లుతూ ఉంటారు కదా, ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? ఆ విస్తరి కానివ్వండి, ఆ కంచం చుట్టూ కానివ్వండి, ఇట్లా నీళ్లు చల్లుతారు. నీళ్లు చల్లటాన్ని ఒక పారిభాషిక పదం ఉంది, పరిషేచనము అంటారు. పరిషేచనము తడుపుట, సేచనం అంటే తడుపుట, బాగా తడపటం అన్నమాట. అంటే చక్కగా ఈ భోజనం అనేది ఏదైతే ఉన్నదో ఇది అగ్ని సంస్కారం. అగ్ని సంస్కారంలో ఏం చెప్తారంటే పగటిపూట సత్యం త్వార్తేన అని చెప్తారు. సాయంత్రంకి వచ్చేసరికి ఋతం త్వార్తేన, ఋతం సత్యేన పరిశించామి. పొద్దునేమో సత్యం త్వార్తేన. మొట్టమొదట సత్యం చెప్తారు పగలు, రాత్రికి వచ్చేసరికి ఋతం చెప్తారు. ఏంటండి పగటిపూట చెప్పిందే రాత్రిపూట కూడా చెప్పొచ్చానంటే ఈ సత్యానికి ఋతానికి 2 భేదాలు ఉన్నాయని పెద్దవాళ్ళు చెప్పారు. సత్యము అని అంటే వాచ అంటే వాక్కుతోటి బ్రహ్మని గనక చెప్తే అది సత్యము అన్నారు. మనస్సుతోటి బ్రహ్మని గనక మనం ఆలోచన చేస్తే దాన్ని ఋతము అన్నారు. ఎందుకంటే పగలపూట సత్యం అని ఎందుకు చెప్పాలంటే పగటిపూట ఉండేటువంటిది ఆదిత్యమయంట. అన్నం అనేటువంటిది ఆదిత్యమయం కాబట్టి అయినటువంటి అగ్ని ఉపాసన నేను చేస్తున్నాను. ఈ మంత్రాలని సత్యం త్వార్తేన ఇలాగే ఋతం సత్యేన అని చెప్పి ఎందుకు చెప్తూ ఉంటారంటే అగ్ని చుట్టూ చేసేటువంటి మంత్రాలు కాబట్టి అగ్నికి పూజ చేసేటప్పుడు చెప్పే మంత్రాలని భోజనం దగ్గర ఎందుకు చెప్తారు అంటే ఇది కూడా అగ్నికి మనం చేసేటువంటి పూజ కాబట్టి సత్యం త్వార్తేన అని పెద్దవాళ్ళు ఉపదేశం చేస్తారు. కాబట్టి ఆ రకంగా పగటిపూటేమో సత్యంతో ఆదిత్యమయంగా, రాత్రిపూటేమో ఋతాన్ని ముందుకు తీసుకొచ్చి తర్వాత సత్యాన్ని చెప్పాలి. అది అగ్నికి సంబంధించింది. ఈ 2 చేస్తూ చక్కగా ఆ స్వామివారిని ఆ లోపల ఉండేటువంటి ఆ వైశ్వానర అగ్నిని కొలవమన్నారు సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు. ఇప్పటికీ ఆ రకంగానే చెప్తూ ఉంటారు. ఆ రకంగా దాన్ని నీళ్లు చల్లటాన్ని పరిషేచనము అంటారు. అది చేసి యజ్ఞం చేసినంత ఫలితాన్ని పొందుతారు. యజ్ఞగుండంలో ఏ రకంగా హవిస్సులు వేస్తే వాడంత పుణ్యాత్ముడవుతాడో ఇప్పుడు నేను చెప్పినటువంటి మంత్రాలని పూర్తిగా నేను చెప్పలేదు. ఎందుకంటే మంత్రం అనేది గురువు ద్వారా చెప్పించుకోవాలి, తనకు తానే లోపల అనుకోవాలి. కాబట్టి అటువంటి పవిత్రమైన మంత్రాలు చదువుతూ ఒక యజ్ఞంగా భావిస్తారు. భోజనం చేయటం కూడా ఒక పవిత్రంగా కార్యక్రమంగా. అందుకని సంప్రదాయవాదులందరూ ఆ పని చేస్తుంటారు. గురువుగారు, పురాణాల్లో ఆశాసాగరుడు గాలవుడు అనే కథ ఎన్నో సందేశాలని అందిస్తుందని అంటారు. నేటి కాలానికి ఈ కథలో ముఖ్యాంశాలని ఎలా సమన్వయం చేసుకోవాలి? ఆశాసాగరుడు గాలవుడు మన ఆధునిక సమాజంలో కూడా వాళ్ళందరూ ప్రతీకాత్మకాలు. ప్రతి పురాణం కూడా ఆధునిక సమాజానికి పనికొచ్చేటువంటి చక్కటి సందేశాలని మనకు అందించింది. దీన్ని సంక్షిప్తంగా మీకు నేను చెప్తాను. ఆశాసాగరుడు అని చెప్పి ఒక మామూలు మానవుడు వర్తకం చేసేటువంటి వాడికి ప్రతీక. వాడికి కొడుకులంటే విపరీతమైనటువంటి ప్రేమ. మనలాగే సంతానం అంటే మనకి ఎంత ప్రేమ ఉందో వాడికి కూడా అంత ప్రేమ. గాలవుడు అనేటువంటి వాడు వీడికి ఈ ప్రేమని తొలగించాలరా బాబు, అసలైన ప్రేమ ఇది కాదురా, దేవుడి మీద ఉండేటువంటిది అసలైన ప్రేమ అని చెప్పి అంటే ఇతని హితం కోరేవాడు. గాలు మిత్రుడు, మహర్షి, తపస్సు చేసుకునేటువంటి వాడు. ఆయన అడవుల్లో ఉండకుండా వీడిని ఉద్ధరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆశాసాగరుడి దగ్గరికి వచ్చి, ఒరే నీ సమయం అంతా వృధా చేసుకుంటున్నావు, ఈ బంధాలతోటి ఎంతరా నాతో పాటు వచ్చేసి చక్కగా తపస్సు చేసుకుందాం, వదిలేసేయరా అంటాడు. అమ్మమ్మమ్మ వీళ్ళని వదిలేసి ఎలా వస్తారో 15 సంవత్సరాల తర్వాత రా నా దగ్గరికి అంటాడు. మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత వెళ్తాడు. ఇప్పటికి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ వ్యవహారాలన్నీ నేను చూడాలి కదా, ఇంకో 10 సంవత్సరాల తర్వాత రా అంటాడు. మనం ఏ రకంగా వాయిదా వేస్తుంది, ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాంలే మనస్సు తపస్సు అప్పుడు చేద్దాంలే, పూజ ఎప్పుడు చేద్దాంలే అని అనుకుంటున్నట్టుగానే వాడు కూడా అంటాడు. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత గాలవుడు వెళ్తాడు. వెళ్ళేసరికి వాడు చనిపోయి ఉంటాడు. వాడు ఇంకో జన్మ ఎత్తుతాడు. ఈ మహర్షికి వాడు ఏ జన్మ ఎత్తాడో తెలుసు కాబట్టి ఒక ఎద్దులాగా మారిపోతాడు. పూర్వజన్మలో పుత్రుల మీద విపరీతమైన ప్రేమ ఉంది కాబట్టి కొడుకులు చేసేటువంటి వ్యవసాయానికి ఉపయోగపడుతూ ఎద్దులాగా ఉంటాడు ఆశాసాగరుడు. మరి ఇప్పటికైనా నా మాట వింటావా, ఈ జన్మలైనా నువ్వు బాగుపడరా, తర్వాత చూద్దాం. సరే మళ్ళీ జన్మలో వాడు ఒక కుక్కలాగా పుడతాడు.
కుక్కలాగా పుట్టి ఆ కొడుకులు ఉంటున్నటువంటి ఇంటి ముందు ఉంటాడు. కొడుకుల మీద అంత పిచ్చి, అంత ప్రేమ. ఎరా ఇప్పటికైనా బాగుపడతావా, నా వెంటరా వెళ్ళిపోదాం అంటాడు. ఇప్పుడు కాదు, తర్వాత జన్మలో ఒక పాము కింద మారుతాడు. ఈ గాలవుడు గమనిస్తూనే ఉంటాడు. అంటే మన ప్రతీకాత్మకంగా ఇక్కడ మనం గమనించాలి. తర్వాత జన్మలో పాము కింద మారి, పూర్వకాలంలో ఏం చేశారంటే, ఇప్పుడంటే మనం బ్యాంకుల్లోనూ ఇవి లాకర్లలో డబ్బులు దాచుకుంటున్నారు, కానీ పూర్వకాలంలో ఏం చేసేవారంటే లంకెల బిందెలు అంటారు కదా, ఇప్పుడు లంకె అలాగంగా భూమి తవ్వి ఆ భూమిలో వీటిని దాచిపెట్టేవారు సంపదని. ఆ రకంగానే దాచిపెట్టేది అక్కడ పాములు కనిపిస్తూ ఉండేవి పూర్వకాలంలో. ఒక పాము కింద మారిపోయి ఆ నిధి నిక్షేపాల కాపలాగా ఉంటాడు పాము జన్మ ఎత్తి. అంటే తన సంపద వేరే వాళ్ళు ఎవరూ దోచుకెళ్ళకూడదు, ఒక కుమారులు మాత్రమే అనుభవించాలి. వెళ్దాం రారా అంటాడు గాలవుడు. ఇప్పటికైనా నువ్వు జన్మ ముక్తి లభిస్తుందిరా, నా వెంబడరా తపస్సుకి అంటాడు. మళ్ళగా తర్వాత ఇక వీడికి ఇన్నిసార్లు బతికిలాడకూడదని చెప్పి ఈ గాలవుడు ఏం చేస్తాడంటే, ఆ కొడుకులకి చెప్తాడు, అక్కడ ఒక పాము ఉంది, ఒక నిధి నిక్షేపాలుగా, ఆ పాము ఉన్నంతసేపు మిమ్మల్ని దగ్గరికి చేరనివ్వదు, దాన్ని చంపేసేయండి. దాన్ని చంపేసేస్తే ఆ నిధి నిక్షేపాలన్నీ మీరు చక్కగా అనుభవించవచ్చు అని చెప్తే వీళ్ళు వెళ్తారు. కొడుకులు తండ్రి అని తెలియనటువంటి వాళ్ళు కదా, శుభ్రంగా చంపేసేస్తారు. ఆ తర్వాత వీడికి పాపం ముక్తి కలిగిస్తున్నారు, అది వేరే విషయం. ఇక్కడ ఆవిష్కరణ చేసింది ఏంటంటే, పెద్దవాళ్ళు ఏదైనా మనకు ఉపదేశం చేస్తాను అని అంటే ఎటువంటి తాత్సారము చేయకుండా మనం వెంటనే దాన్ని ఆమోదించాలి. తాత్సారం చేస్తున్న కొద్దీ విచిత్రమైన జన్మలు ఎత్తి బంధాల్లో అందరూ చిక్కుకోవాల్సి వస్తుంది అని అన్నమయ్య కూడా దీన్ని చక్కగా కీర్తనల్లో రాశాడు. ఇది ఆశాసాగరుడు గాలవుడి యొక్క కథ. గురుగారు, అన్నమయ్య రచించినటువంటి సంకీర్తనలలో అంతయు నీవే హరిపుండరీకాక్ష అనే ఈ కీర్తనను ఎలా విశ్లేషించుకోవాలి? మంచి కీర్తన మీరు ప్రస్తావించారు. ఆయన రాసినవన్నీ కూడా అమృతమయాలు. అంతయు నీవే హరిపుండరీకాక్ష, చెంతనాకు నీవే శ్రీ రఘురామ అని చెప్తూ ఆ మహానుభావుడు అంతయు నీవే, విశ్వం విష్ణు వృషకాలు ఆ పదాన్ని అంతా అనే పదంలో పెట్టారు. అంతయు నీవే, కనిపించేదంతా నీవే. హరి పుండరీకాక్ష, హరి అంటే హరించేటువంటి వాడు. తమో గుణం ఏదైతే ఉన్నదో, నాలో రజో గుణం ఏదైతే ఉన్నదో వాటన్నిటిని హరించేటువంటి విష్ణుమూర్తి అని చెప్తూ, పుండరీకాక్ష అంటే చక్కగా విచ్చినటువంటి కన్నులు, పద్మంలాగా కలువలాగా, అంటే మొత్తం అంతా నువ్వు గమనిస్తుంటావు, మేము ఎవరు చూడటం లేదు కదా అనుకుంటావు, కానీ అంతా నువ్వు గమనిస్తుంటావే అని చెప్తూ, మణికియు నీవే మధుసూదన అంటాడు ఈ చరణాల్లో. మొత్తం మనం ప్రస్తావించుకోలేం కానీ సంక్షిప్తంగా చెప్తాను. మణికియు నీవే మధుసూదన, నా వినికియు నీవే విఠలుడా అంటాడు చరణంలో. మణికియు నీవే, మణికి మనం మర్చిపోయినటువంటి పదం. జీవితం అంటే మనందరికీ తెలుసు, ఆ పదంతో మనకు సంబంధం ఉంది. జీవితం అనేటువంటిది సంస్కృత పదం. జీవితం అనే పదానికి తెలుగు పదం ఏమిటి? మణికి, మా నీకి. ఆ మణికి అనేటువంటి పదం మనం మర్చిపోయాం, వాడుకలో లేదు. ఇలా వాడుకలో లేనటువంటి అద్భుతమైనటువంటి తెలుగు పదాలు ఎన్నో కూడా అన్నమయ్య కీర్తనల్లో మనకు కనిపిస్తాయి. మణికియు నీవే మధుసూదన అంటాడు. ఆ సంబోధనమ్మ ఒకటి. మధుసూదనుడు అంటే మధువు అనేటువంటి వాడికి శత్రువైనటువంటి వాడా, మధువు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించిన వాడా, నా జీవితం అంతా నీవే అంటాడు. ఏమిటండి ఇక్కడ సంబోధన? ఆ సంబోధనలు ఒక్కటి వెతికితే చాలమ్మా, ఆయన చెప్పేటువంటి తత్వం అంతా మనకు బోధపడుతుంది. మధువు అంటే తేనె, తేనె అంటే రుచి కొలిపేటువంటిది. ఈ కర్మలు ఏదైతే ఉన్నాయో, ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ ఎప్పటికప్పుడు ఈ కర్మవాసనలు మనకు రుచి కలిగిస్తూ ఉంటాయి. ఇంకోవైపుకు మనల్ని వెళ్ళనివ్వవు. ఇంకోవైపుకు మనం వెళ్ళాలి అని అంటే ఆ రుచి పోవాలి. ఆ రుచిని పోగొట్టేవాడు ఎవడు? మధువు అనే రాక్షసుని సంహరించినటువంటి వాడు మధుసూదనుడు, విష్ణుమూర్తి. కాబట్టి నాకు కూడా ఈ లోకంలో విపరీతమైన వాంఛలు ఉన్నాయి. ఆ కోరికల మీద రుచి కొలుపుతోంది ఎప్పటికప్పుడు. ఆ రుచుల్ని పోగొట్టవయ్యా ఓ మధుసూదన, ఆ మధువుని ఏ రకంగా పోగొట్టావో ఈ రుచుల్ని పోగొట్టవయ్యా నాకు అని చెప్తూ, మణికియు నీవే మధుసూదన, నా వినికియు నీవే విఠలుడా. నేను ఇంకొకటి విన్నయ్యా, నేను ఏదైతే వింటున్నానో అదంతా నీ గురించే వింటాను, నీ శ్రవణమే నేను వింటాను, నీ గురించి పాటలే వింటాను అని చెప్తూ అందులో తాదాత్మ్యం చెందాడు. ఇలా అద్భుతమైనటువంటి భావావిష్కరణలు ఈ కీర్తన నిండా మనకు కనిపిస్తూ ఉంటాయి. గురుగారు, భోజనాల సందర్భంలో వంటకాల వడ్డన పూర్తయిన తర్వాత ప్రత్యేకంగా కొన్ని నియమాలు పాటించాలని మన సంప్రదాయం చెప్తుంది. ఏమిటా నియమాలు? బాగుందమ్మా. భోజనం వడ్డించిన తర్వాత ఒక మాట అనమని చెప్పారు పెద్దవాళ్ళు. చాలామందికి తెలియని విషయాన్ని మనం ఇక్కడ ప్రస్తావిస్తున్నాం.
యద్రోచతే తత్స్వీకురు. చక్కగా ఆ విస్తరి నిండో ఆ కంచం నిండో పదార్థాలు వడ్డించిన తర్వాత ఆ వడ్డించిన వారు ఈ మాట అనాలట ఆ తినేటువంటి వాళ్ళతోటి. యద్రోచతే, అయ్యా ఈ 4 రకాలు భక్ష్య భోజ్య చోష్య లేహ్యాలు, నాకేటువంటివి కొన్ని, పీక్కు తినేటువంటివి కొన్ని, రకరకాల పదార్థాలు వడ్డిస్తాం కదా మనం. వీటిల్లో యద్రోచతే, ఏది నీకు రుచికరంగా ఉంటుందో దాన్ని మాత్రమే స్వీకరించు. నేను పెట్టాను కదా అని చెప్పి మొత్తం లాగించమని నా ఉద్దేశ్యం కాదు. మేము పెట్టిన వాటిల్లో ఏది మీకు ఇష్టమో దాన్ని మాత్రమే స్వీకరించి మిగతా వాటిని వదిలేసేయండి అని వడ్డించేటువంటి వాళ్ళు ఎవరైతే ఇంటికి పిలుస్తారో, వాళ్ళకి భోజనం పెట్టేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మాట చెప్పాలట. అందుకే భోజనాలు వడ్డించేటప్పుడు ఇప్పటికీ కూడా కొన్ని సంప్రదాయం తెలిసిన వాళ్ళు పాటిస్తారు. ఎవరు నా విస్తరలో వడ్డించేశారు కదా, పక్కవాడి విస్తరలో వడ్డించలేదు కదా, ముందు నాకు వడ్డించేశారు కదా తినకూడదుట. మొత్తం అంతా వడ్డన అయిపోయిన తర్వాత అందరూ ఒకే సమయంలో మొదలు పెట్టాలి. ఆ మొదలు పెట్టబోయే ముందుగా ఆ కార్యక్రమం నిర్వహించేటువంటి వాడు ఈ మాట చెప్పాలి. అయ్యా మీరందరూ నా మాట మన్నించి భోజనం చేయటానికి వచ్చారు, వీటిల్లో మీకు ఏది ఇష్టమో దాన్ని తినండి, మిగతా వాటిని వదిలేయండి. ఈ మాట చెప్తేనే ఆ పెట్టిన వాడికి ఆ ఫలితం వస్తుంది. ఇప్పుడు దాదాపుగా ఆ మాట అందరూ మర్చిపోయారు. ఇది సంప్రదాయంలో ఇప్పుడు ఎక్కడ వాడుతున్నారంటే పితృ కార్యక్రమాల్లో ఈ పదం వాడుతున్నారు. బ్రాహ్మణులు ఇప్పటికీ కూడా చెప్పిస్తూ ఉంటారు. తద్దిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాల్లో ఆ విశ్వే దేవతలకి ప్రతినిధిగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే భోజనం చేస్తూ ఉంటారో ఆ భోజనం చేసేటప్పుడు అక్కడ ఈ మాట చెప్పిస్తారు తప్పనిసరిగా. నువ్వు విడి రోజుల్లో ఎలాగో చెప్పట్లేదు, ఇక్కడ చెప్పని. ఎందుకంటే మిగతా అప్పుడు చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు, కానీ అక్కడికి వచ్చి కూర్చున్నటువంటి వాళ్ళు పితృదేవతలు, విశ్వే దేవతలు. వాళ్ళకి తగిన గౌరవం లభించలేదనుకోండి. ఎందుకంటే శ్రాద్ధం అనేటువంటిది మనం అనుకుంటాం మామూలుగా కేవలం చనిపోయినటువంటి ఆ ఏడాదిలో ఏదో రోజు ఉందో ఆ రోజును గుర్తుపెట్టుకొని చేస్తాం కదా, తద్దినము అని అనుకుంటాం. కానీ శ్రాద్ధం అనేటువంటిది పెళ్లిలో కూడా చేస్తారు. మనకు చాలా భయం, పెళ్లిలో శ్రాద్ధం ఏంటండి అని. పితృదేవత అర్చన అనేటువంటిది అంత గొప్పది. అందువల్ల దాన్ని నాంది అనేటువంటి పేరుతోటి పిలుస్తారు పెళ్ళిళ్ళలో. ఎందుకంటే పితృదేవత అర్చన చేయకపోతే ఆ చేసుకోబోయేటువంటి ఆ పెళ్ళి ఏదైతే ఉందో ఆ వధూవరులకి వాళ్ళు శుభాన్ని కలిగించరు. మన తాత ముత్తాతలు వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. అందుకే నాంది అనేటువంటి పేరు మీద పితృదేవత ఆరాధన చేస్తారు. అక్కడ శ్రాద్ధం అనే పదం వాడటం మనకి ఇష్టం లేదు కాబట్టి, కానీ శ్రాద్ధం అనేది అక్కడ కూడా చేస్తారు. ఇక్కడ ఇంకా శ్రాద్ధం అంటే ఏంటమ్మా, శ్రద్ధతో చేసేటువంటిది శ్రాద్ధం. మనం భయపడక్కర్లా ఆ పదం, కానీ అది మనం ఒక దుర్లలితంగా ఉంది కాబట్టి మనం ఆ పదం అయ్యో అనుకుంటాం. సరే, ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆ పదం ఇక్కడ వాడకపోతే వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే ఆ వచ్చినటువంటి వాళ్ళు గౌరవం చూపించట్లేదురా నువ్వు మాకు అని అనుకుంటారు. ఇంత చేసిందంతా నిష్ప్రయోజనం అయిపోతుంది. అందువల్ల తప్పనిసరిగా ఈ మాట అనాలట. నాకు ఆ సంస్కృతం రాదు, యద్రోచతే అనేటువంటి పదం నాకు రాదంటే, అయ్యా ఏదో మాకు తోచింది పెట్టాము, మీకు ఇందులో ఏది ఇష్టమైతే దాన్ని స్వీకరించండి అని ఆ వచ్చి కూర్చున్న ఆ బ్రాహ్మణ ఆ విశ్వదేవత ప్రతినిధులకి మనం ఆ పితృదేవత ప్రతినిధులకి నమస్కారం చేసి చెప్పమన్నారు. ఇది తప్పనిసరిగా చెప్పాలి. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.